హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో రీసెంట్గా అయితే మేము ఒకటి పెళ్లి కూతురు వీడియో పోస్ట్ చేశాను కదా, దాని తర్వాత పాట అనమాట. పెళ్లి కూతురు హల్దీ ప్లస్ పెళ్లి మొత్తం కలిపి ఒక్క వీడియోలను కవర్ చేశాను. కొంచెం డిలే అయ్యింది, సారీ. గోవా ట్రిప్కి వెళ్ళేసి వచ్చే వరకు టైం పట్టింది. గోవా ట్రిప్ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఫాలో అయిపోండి. అత్తమ్మ కుండకి నూనె రాసి బొట్లు పెడుతుంది కదా, దీన్ని పేరెంటాల పట్టువ అంటారు. ప్రతి పెళ్ళిలో మా సైడ్ అయితే మేము పెడతాము. మీ సైడ్ పెడతారో లేదో కమెంట్ చేసి చెప్పండి. దీంట్లో కొన్ని బియ్యం వేసేసి దీనికి బొట్లు పెట్టి దీనికి ఫ్లవర్స్ పెట్టేసి అంటే ఇది ఒక పూజ టైప్లో అనమాట. బోనం ఎత్తుకున్నప్పుడు మనం ఎలా అయితే డెకరేట్ చేస్తామో కుండని, దీన్ని కూడా కొంచెం అలానే డెకరేట్ చేసి దాన్ని కింద ఒడ్లు పోసి దేవుడి రూమ్లో పెడతాం. దాని మీద పెళ్లి కూతురు బట్టలు అవన్నీ పెట్టి పెళ్ళికి వెళ్ళే ముందు అక్కడ మనము మొక్కుకొని ఆ కుండని అందరు పట్టుకుంటారన్నమాట. ఇంట్లో వాళ్ళు పట్టుకున్నప్పుడు మన పెద్దల ఆశీర్వాదం ఉంటే అది రౌండ్గా తిరుగుతుంది అని అంటారు. అండ్ అలానే ఒక అఖండ దీపం కూడా పెడతాము. పెళ్ళి అయ్యి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చిందాక ఆ దీపం కొండకకుండా చూసుకుంటూ ఉంటారన్నమాట. ఇదంతా మన దాంట్లో ఒక పార్ట్ అనమాట, ట్రెడిషన్లో. సో ఇది ప్రతి ఇంట్లో ప్రతి పెళ్ళిలో జరుగుతుంది. సో అదంతా ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ పెళ్లి కూతురు కోసమని డెకరేషన్ చేస్తున్నారు ఇంట్లో. సో ఇక్కడ నుంచి మీరు నార్మల్గా చూసేయండి, మధ్యలో మళ్ళీ వాయిస్ ఓవర్ అవసరమైన దగ్గర ఇస్తాను. ఇక్కడ మేమందరం కలిసి పెళ్లి కూతుర్ని చేయడానికి పెళ్లి ముగ్గు వేస్తున్నాము. సో అందరం కలిసి ఇలా ప్రతి ఈవెంట్లో పాల్గొనడం అనేది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టము. సో అందరం ఎప్పుడు ఎంత గ్యాదర్ అవ్వం కదా, ఇలాంటి ఈవెంట్స్లోనే గ్యాదర్ అవుతూ ఉంటాము. సో అందరం బాగా ఎంజాయ్ చేసాము ఈవెంట్ని. ఇదంతా మా ఫోటో అనమాట. మేము పెళ్లి కూతురు అప్పుడు దిగినప్పుడు వీడియో తీయలేదు, అందుకే పిక్చర్ పెట్టాను. నెక్స్ట్ హల్దీ ఫంక్షన్ డెకరేషన్ అయితే చాలా అంటే చాలా సూపర్గా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే కొంచెం నైట్ అవ్వడం వల్ల ఫొటోస్ వీడియోస్ కొంచెం డల్గా వచ్చాయి. కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పిచ్చిగా రచ్చ చేస్తున్నారు అనమాట. ఫోటోగ్రాఫర్స్ గురించి తెలుస్తుందే అండి, ఒక్క ఫోటో తోటి వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ పోజెస్, అసలు ఇది లేదు అనుకుంటా మనం చెప్పినవి వాళ్ళు చేసినవి అవన్నీ చేసేసరికి నైట్ అయిపోయింది. కాకపోతే ఓవరాల్గా ఫంక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. వీళ్ళు మా అత్తమ్మ మా మామయ్య అనమాట. వాళ్ళ మనవరాలకి మంగళ స్నానాలు చేపిస్తున్నారు. సో కొన్ని క్లిప్స్ డిఫరెంట్గా కూడా వచ్చాయి, చూడండి. అడ్జస్ట్ చేసేసుకొని చూసుకోండి. ఇదంతా వాళ్ళ మా ఫ్యామిలీ అనమాట. కంప్లీట్గా మా ఫ్యామిలీలోని జెంట్స్ అందరి గ్రూప్ ఫోటో. లేడీసే మిస్ అయిపోయాము గ్రూప్ ఫోటో దిగడము. కానీ ఓవరాల్గా ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ నైట్ ఇది మైలపోలు కోసము ఇలా ఒడ్లు పోసి ముగ్గేస్తారన్నమాట. ఇందాక మనం ముగ్గుతో వేసాం కదా, మైలపోలు అంటే ఏం లేదు కానీ దిష్టి తీయడం అన్నమాట. పెళ్లి కూతుర్ని చేసేసి అలానే డబ్బులు వాళ్ళ చుట్టూ తిప్పి దిష్టి తీసేస్తారన్నమాట ప్రతి ఒక్కరు. ఇలా ముగ్గు వేయంగానే పీటల్ని అలా ఖాళీగా ఉంచకూడదు. అలా కాలు పెట్టి కొసేపు ఉంచి పెళ్లి కూతురు రాగానే వాళ్ళని కూర్చోబెడతారన్నమాట. ఇక్కడ మైలపోలు తంతు జరుగుతుంది. మైలపోలు అయిపోగానే నెక్స్ట్ డే అయితే ఇది పెళ్లి కూతురు హాల్కి వెళ్ళిపోయి అక్కడ మేకప్ ఆర్టిస్ట్ వచ్చింది. సో తను డ్రెస్అప్ చేస్తుంది. సో మనం ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒకరిని పెట్టుకోవడమే బెటర్. నన్ను అడిగితే అవైలబుల్గా లేకపోతే మనమే రిలేటివ్స్లో హెల్ప్ చేసుకోవచ్చు, కానీ అవైలబుల్గా ఉంటే ఇలా ఒకరిని మనం సెట్ చేసుకోవడమే పెళ్లి కూతురికి బెటర్. ఎందుకంటే ఆ టైంకి అందరూ హడావడిగా ఉంటారు. ఇక్కడ మా పాప డ్రెస్ నేనేం వేసుకుని మా పాప ఏం వేసుకుంది, జ్యువెలరీ ఏంటి, ఇవన్నీ నేను ఇంకో వ్లాగ్ చేస్తాను. ఓవరాల్గా మా పాప అయితే రెడీ అయిపోయింది పెళ్లి కూతురుగా. ఎలా ఉందో చూసి చెప్పండి. సో కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అన్నీ కలిపి పెట్టేశాను.
సో ఎలా ఉందో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నేను మీ కామెంట్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ పెళ్ళి కూడా కొన్ని క్లిప్సే తీసాను. ఎవ్రీథింగ్ నేను కవర్ చేయలేకపోయాను. కొన్ని తీసినా కూడా నేను లెంత్ ఎక్కువైంది అని డిలీట్ చేశాను. సో చూసి ఎంజాయ్ చేసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.